పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గాను ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై మీ స్పందన? నో కామెంట్. ఇప్పుడు మహిళలకు మీకు సూపర్ 6 అనేది చంద్రబాబు గారు, నాకు పవన్ కళ్యాణ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదమ్మా. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు మహిళల కోసం సూపర్ 6 అని కొన్ని పథకాలు అనేది ఏర్పాటు చేశారు. ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం, మీ స్పందన? అవన్నీ అప్లై అయినప్పుడు చూద్దామమ్మా. ఓకే, ఇచ్చారు ఇప్పుడు పథకాలు అయ్యని, అప్పుడు అప్లై అవ్వాలి కదా. అవన్నీ ఇవ్వడం మంచిదేనంటారా? కొంతవరకు బెటరే అమ్మా. ఫ్రీ అనుకుంటా పోతే అర్హులైన వాళ్ళు తీసుకుంటే పర్లేదు. ఫ్రీ బస్ అవసరం లేదమ్మా. ఫ్రీ బస్ ఎందుకమ్మా? తెలంగాణలో ఏం సక్సెస్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేస్తున్నారు. కానీ ఫ్రీ బస్ వల్ల యూజ్ కానీ మిగతా విద్యా వైద్యం 2 ఫ్రీ ఇస్తే చాలమ్మా. అందరూ ఫ్రీ అయిపోతారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పైకి వస్తారు. ఇప్పుడు ఏర్పాటు చేశారు కదండి, ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది అమ్మా. ఎవరి పార్టీ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దీనివల్ల కూటమికి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కూటమి ఇప్పట్లో ఏం అరెస్ట్ అవ్వదులేమ్మా. వెయిట్ అండ్ సీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు పెన్షన్ కూడా వైఎస్ఆర్ పెన్షన్ అనేది తీసేసి ఎన్టీఆర్ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ పేరు పెట్టుకోవడం మామూలే కదా. అదే పార్టీ ఆ పేరు తీసి జగన్ జగన్ వాళ్ళ డాడీ పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన తీసి వాళ్ళ మామగారి పేరు అని పెట్టాడు. అది మామూలే అయిపోయింది కదా. మేడం, ఇంతకు వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందంటారా? వాలంటరీ వ్యవస్థ ఏంటో రకరకాల రూమర్స్ వస్తున్నాయమ్మా. ఉంటే బెటర్. ఉంటేనే మన ఈ పాలన ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. వాలంటీర్స్ కూడా లిమిటెడ్ చేస్తారని విన్నాము. లిమిటెడ్ చేస్తే వాళ్ళకి వర్క్ బర్డెన్ పెరిగిద్ది. ముందు చెప్పడం 10,000 శాలరీ అని చెప్పేశారు. అందరూ ఆ ఇంప్రెషన్లో మేబీ ఓట్లేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు దాన్ని లిమిటెడ్ చేసేస్తున్నారు. డిగ్రీ కంపల్సరీ అన్నట్టు విన్నాను. అంతకుముందు క్వాలిఫికేషన్ డిగ్రీ లేదమ్మా, 10th or ఇంటర్ అంతే. అంటే గతంలో టీడీపీ వాళ్ళు ఇట్లా వాలంటరీ వ్యవస్థను మేము వస్తే తీసేస్తామన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు అనేది చేశారు. దానిపై మీ స్పందన అండి? ఆరోపణలు చేసిన నిజమే కదమ్మా. తీసేస్తామనలేదు, కానీ వాలంటరీ వ్యవస్థ మిస్యూజ్ చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అన్నారు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ వాలంటరీ వ్యవస్థ మేము ఉంచుతామని హామీ ఇచ్చారు వాళ్ళు. ఏదైనా సరే రాజకీయ నాయకుల మాటలు అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఓకే అనుకోవాలి. ఈలోపు మనం ఏమనుకున్నా వేస్టే. మన ఎక్స్పెక్టేషన్స్ అంతే. మన ఐడియాలు అక్కడ వర్కౌట్ అవ్వు కదా. మనం కాదు కదా గవర్నమెంట్లో ఉంది, వాళ్ళు కదా. ఒకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు ఇదేస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వీళ్ళు ఇదేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు ఆయన కూడా అన్నారు. ఏమి నెరవేర్చలేదు చెప్పండి ఒకసారి. ఇస్తారని కూడా ఇవ్వలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరోపించడానికి ఏముందమ్మా, రకరకాలుగా ఆరోపిస్తారు. నాకైతే 99% అప్లై చేశాను అని నాకు అనిపిస్తుంది. మేబీ వేరే వాళ్ళది ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. చంద్రబాబు గారు ఈ పథకాలన్నీ అంటే కొనసాగిస్తారా అంటారా? నాకు డౌటే.